ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/10/2025 మంగళవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలను తెలుసుకుందాం. అలాగే పంచాంగ వివరణ కూడా తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, దక్షిణాయనము, శరదృతువు, కార్తీక మాసము, శుక్లపక్షము, షష్ఠి. ఈ రోజు స్కంద షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుని అందరూ కూడా. అలాగే ఉదయం 7:58 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నాయి. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:41 వరకు ఉండి తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత ఘడియలు ఉదయం 10:25 నుంచి 12:11 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:19 వరకు, తిరిగి రాత్రి 10:45 నుంచి 11:35 వరకు, వర్జము రాత్రి 12:15 నుంచి 1:58 వరకు, సూర్యోదయం 6:16 సూర్యాస్తమయం 5:43 రాహుకాలం మధ్యాహ్నం 3:26 నుంచి 5:02 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి చాలా మంచి సుఖయోగము, ధనయోగము, రుణ విమోచనము, వ్యాపార లాభము, విద్యా లాభము, వస్తు లాభము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చును. రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. మంచి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, విదేశాలు కూడా అనుకూలత, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలవంతమైన శుభయోగం, మంచి అదృష్టంగా చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. ధన నష్టం, వ్యవహార భంగం, మద్యపాన సేవనం, వాహన ప్రమాదం. ఏమిటండి, మీరు వార ఫలాల్లో బాగుందన్నారు, రోజువారి ఫలితాలు నష్టం అని చెప్తున్నారు, ఏది నమ్మాలి? ఒక ఆయన నాకు మెసేజ్ కూడా చేశాడు, వార ఫలితాల గురించి కామెంట్ చేశాడు. మీరేమో గురుడు 41 రోజులు చాలా బాగుందని చెప్పారన్నారు. అసలు గురుడు 41 రోజులు ఉంటాడని కూడా చెప్పాడు మీకు. గురుడు 23 రోజులు మాత్రమే అతిచారం జరుగుతూ మళ్ళీ వక్ర గమనంతో మళ్ళీ మిథునంలోకి వస్తాడు. దాని గురించి ఆయన ఇంతప్పుడు ఉపన్యాసం ఇచ్చాడు. ఏదమ్మాలో మీరు బిజినెస్ చేస్తున్నారు, మీ వల్ల నాకు బిజినెస్ చెప్తే నేను ఉంటాను. రోజుకు మీ వల్ల నాకు ఒక 1000 రూపాయలు వస్తే నేను తప్పకుండా దాని బిజినెస్ అనుకోవచ్చు. అప్పుడు నేను మీరన్న ప్రశ్నకి, మీరు అన్నటువంటి కామెంట్కి కట్టుబడి ఉంటాను. మీ వల్ల కనీసం ఒక 10 రూపాయలు నాకు లాభం చూపిస్తే నేను తప్పకుండా చూసుకుంటాను. మీ వల్ల అంటే ఆ వ్యక్తి వల్ల నాకు 10 రూపాయల లాభం ప్రత్యక్షంగా చూపించండి. ఎందుకు అనవసరంగా మాట వదులుకుంటారు? మీరు జాగ్రత్తగా ఉండండి. మాటకి నేను సమాధానం తప్పకుండా చెప్తాను. నేను ఎవరైనా సరే, ఎంతటి స్థాయి వాళ్ళైనా సరే, ఈవెన్ ప్రధానమంత్రి అయినా సరే, నా శాస్త్రం గురించి తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోను. నేను తప్పు చెప్పే ప్రయత్నమే చేయను. గురుడు అతిచారం వల్ల కొన్నాళ్ళు ప్రయోజనం ఉంది అని చెప్పాను, అంతవరకే. రోజువారీ నక్షత్రాల్లో కుజుడు బలంగా లేడు, ఇంకో బలంగా లేడు, నీ జాతకంలో పుణ్యబలం లేదు. ఒకవేళ బలహీనమైనటువంటి వ్యక్తులకు కూడా బలమైనటువంటి ఫలితాలు ఉండవచ్చు. అది జన్మ జాతకం డిపెండ్ అయి ఉంటుంది. అది కూడా తెలియనటువంటి మూర్ఖులు కొంతమంది అనవసరం కామెంట్ చేశారు, ఏం చెప్పలేం కదా. సరే, ప్రస్తుతాంశాలు ఈ రాశి వారికి ఏమాత్రం అనుకూలంగా లేదు. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, కళాకారులకి, క్రీడాకులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, కళాకారుల, క్రీడాకుల నష్టం, ఈవెంట్స్ చేసే వారికి కష్టకాలము, మత్స్యకారులకి నష్టము, రొయ్యలు, చేపలు చేసే వారికి ఇబ్బంది, రైతన్నలకి దళారుల వల్ల మోసపోయే అవకాశం. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ గురించి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబూ డిపో, బాణసంతి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రయాణ నష్టం, ప్రభుత్వ ఉద్యోగస్తులకి కష్టకాలం, లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో కూడా మీరు
ఉద్యోగాన్ని బెంచ్ మీదకి మార్చుకునే అవకాశం ఉంది, జాగ్రత్త. తొందరపడతానంటూ ఉద్యోగం రాజీనామా చేయకండి, కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం దగ్గరలో లేదు. ఏదైనా ఈ రాశి వారు కాస్త అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు, చికాకులు, ధనం విషయంలో నష్టం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, లాటరీ జూదం వల్ల మోసపోయే అవకాశాలు, సోదరుల మధ్య తల్లిదండ్రులతో కంటూ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. విద్యాసం విషయంలో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. ఆస్తి పంపకాల్లో ఇబ్బందులు, కోర్టు వివాదాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ మజెండకి నష్టదాయకంగా చెప్పబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. భగవద్గీత పారాయణం 9 నుంచి 13 అధ్యాయాలు చదవండి. అలాగే లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. దుర్గాదేవి ఆరాధన చేయండి. ఆఫీసు కానీ, కాలేజ్ కానీ, స్కూల్ కానీ వెళ్తున్నప్పుడు ఒకసారి దుర్గాదేవి దర్శనం చేసుకుని వెళ్ళండి. తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. ఎవరికైనా చెప్పులు కానీ లేదా భోజన పదార్థం కానీ కానుకగా ఇచ్చే ప్రయత్నం చేయండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 8:59 నుంచి 9:37 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:17 నుంచి 3:05 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారికి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార శుభవార్త శ్రవణము. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ కూడా కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగము. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బాగా ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలత, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, విడిపోదామనుకున్న భార్యాభర్తలు కూడా శాశ్వతంగా కలిసి ఉండే అవకాశం. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత, ఆనంద యోగాలు. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు దగ్గర షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, వ్యాపార పరంగా అభివృద్ధి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమలో ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆర్థిక, ఆధ్యాత్మిక శుభమైనటువంటి ప్రయోజనాలు పొందుకునే అదృష్టయోగంగా చెప్పవచ్చు. తప్పకుండా మీకు ధన, ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వృత్తి, ఉద్యోగాల లాభాలు బలంగా ఉన్నాయి. మీకు ఇదంతా శుభకరమైనటువంటి యోగంగా చెప్పబడుతుంది. 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే, చాలా మంచి శుభయోగం. ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయాలు, విదేశాల్లో కూడా శ్రీనివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవచ్చు. లాభవంతమైన శుభయోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు. రుణ విమోచనం, రోగనాశనం, సంతాన శుభయోగం, కొత్త వ్యాపార ప్రారంభం, కుటుంబ పరంగా అభివృద్ధి, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయం, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగాల పరంపర. ఈరోజు చాలా మంచి శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి పర్వాలేదు, కాకపోతే వీరికి ఈ వాహనం విషయంలో కొంత చిన్న ఇబ్బందులు ఉన్నట్టుగా జాగ్రత్త. అంటే మీరు అర్జెంటుగా ముఖ్యమైనటువంటి పని మీద వెళ్తున్నప్పుడు పెట్రోల్ అయిపోవడము, బండి ఆగిపోవడము లాంటివి కనబడుతుంది. లేదా మద్యపాన సేవన చేసిన వాళ్ళు బండి ఎక్కడము, జారిపడము, ప్రమాదం లేదు కానీ మీ పనికి ఆటంకం కలిగే సూచన కనబడుతుంది, జాగ్రత్త. విద్యార్థులు ఈ వెకిలి చేష్టలు చేసేటువంటి వ్యక్తులు, దుర్మార్గులతో, పరీక్ష కేంద్రానికి వెళ్తున్న వాళ్ళు, ఈ వేగంగా బండి నడిపే వాడిని, హెల్మెట్ లేకుండా వెళ్తున్న వాళ్ళని, అనవసరంగా మీరు వేగంగా వెళ్తూ మీరు ప్రమాదాలు పడతారు. అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. తల్లిదండ్రులు చెప్పినటువంటి పద్ధతిలోనే వెళ్ళండి. మీ బండి మీద ఇంకోటి ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది ఇదేంటంటే అలా చెప్తారు, మీరు పరీక్ష ఇంకొకరికి హెల్ప్ చేయాలి కదా. ముందు మన స్వధర్మం నిధనం యాంతి, పరధర్మో భయావహ. ముందు నీ ధర్మం నువ్వు పాటించాలి కదా. నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు కదా నువ్వు బండి మీద ఒకరిని ఎక్కించుకుంటావు. నీ పక్కన ఉన్నవాడు నిన్ను నాశనం చేసేవాడు ఉంటాడు. అరే మామ పక్క తీసుకోరా, ఒక దమ్ము కొట్టిపోదాం అంటాడు. మామ జస్ట్ పెగ్గేసుకొని పోదాం అంటాడు. వాడి వయసు 15-16 ఉంటుంది. అంటే ఇలాంటి వాళ్ళు లేరని మీరు చెప్పండి చూస్తా నేను.
మీకు ఆ దమ్ముందా? అటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పండి. ఇప్పుడు 9th క్లాస్ వాడు 8th క్లాస్ వాడు రేపిస్టులుగా, దమ్ము కొట్టేవాడుగా, మందు కొట్టేవాడుగా మారిపోయాడు. కలి ప్రభావం, తల్లిదండ్రుల పెంపక సరిగా లేకపోవడం, టీచర్లు పెంపకం సరిగా లేకపోవడం, దుర్మార్గుల సహవాసం, ఎవరు చూడనుకునే భావన, మితిమైనటువంటి ధోరణి, ఇవన్నీ కూడా వాడిని 8th, 9th, 10th లోనే వాడు పెద్ద హీరో అనుకుంటున్నాడు, అది తాను హీరోయిన్ అనుకుంటోంది. కాబట్టి వారి యొక్క ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి చెడ్డ వాళ్ళకి దూరంగా ఉండండి, విద్యా సంబంధ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు. ఇంకా మిగతా విషయాల్లో అనుకూలత, ధనయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, మంచి ఆలోచన, గొప్ప వ్యక్తులతో పరిచయం, ధనవృద్ధి, కార్యసిద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీ లెవెల్, జూదం వల్ల ధన ప్రాప్తి, వ్యాపారపరంగా అభివృద్ధి, భాగస్వామ్య వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశాలు, బొటెక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, ఈవెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్దిన షూ పరిశ్రమల్లో లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణలకి సానుకూలవంతమైన శుభస్థితి. ధన కనుక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, తప్పకుండా మంచి శుభయోగాలు ఉన్నాయి. కేవలం మీ ప్రయాణంలో జాగ్రత్తగా ఉండండి. దానికోసం ఏం చేయాలి మనం? హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీతలో 11వ అధ్యాయం చదువుకోండి చాలు. చాలా మంచి శుభ ప్రయోజనాలు ఉంటాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యారాశి వారికి వాహన యోగము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, మాతృ సౌఖ్యము, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి శుభవార్తలు వినడం, పితృ సంబంధ వ్యక్తుల నుంచి ధనయోగము, రుణ విమోచనం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, వాహన సౌఖ్యము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి రావడము, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు పొందుకునే అవకాశం, మధ్యవర్తిత్వం నుంచి బయటపడడం, అనుకూలవంతమైన ఆత్మీయత, బంధుమిత్రుల సమాగమం, భార్యాభర్తల మైత్రి, పెద్దల అంగీకారంతో ప్రేయసేపీలు ఒకటవ్వడం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది. ధనయోగము, ఐశ్వర్యము, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి. శుభప్రదమైనటువంటి వ్యాపార లాభం, విదేశీయానం, విదేశాల శ్రేణివాసం, విద్యాభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యము, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలత. అనుకున్నటువంటి పనిని సకాలంలో పూర్తి చేసుకునే అదృష్టయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మంచి అదృష్ట యోగమే, ఏ పనైనా సులువుగా పూర్తి చేసుకునే అవకాశం, మంచి క్రియేటివిటీ, గొప్ప వ్యక్తులతో పరిచయం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమలో కూడా లాభాలు ఉన్నాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధన కనుక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభం, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలో, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, రుణ విమోచనం, వ్యాపార లాభం, రోగనాశనం, ధనయోగం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, మంచి వస్తువులు కొనుగోలు చేయడం, సంఘంలో పేరు ప్రఖ్యాతులు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడల అభివృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా చాలా మంచి అదృష్టంగా చెప్పబడుతుంది. ఈరోజు చాలా శుభయోగాలు, సుఖయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి చాలా మంచి అనుకూలతలు, అంటే కొన్ని కొత్త విషయాల్లో మీరు ముందడుగు వేసే అవకాశం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, వస్తువాహన సౌలభ్యం, వివాహ యోగం, సంతాన యోగం, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలవంతమైన దాంపత్య జీవనం, వృత్తి ఉద్యోగాది లాభం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల
ధన ప్రాప్తి పొందిన అవకాశం. వాహన యోగం చాలా బలంగా కనబడుతోంది. తప్పకుండా నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. గృహయోగము, ధనలాభము, ఐశ్వర్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆత్మీయ కలయిక, ఆనంద యోగం, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, వ్యాపార ప్రారంభాన్ని చేసుకునే అవకాశం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా మంచి పట్టుదల, కార్యశీలత, కార్యసిద్ధి, కార్యజయము, ఆనందయోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలను లాభాలు పొందుకునే అవకాశం. రుణపీడ పరిహారం, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోవడం, గృహయోగం, ధనలాభం. లాటరీ జూదం వల్ల మంచి ధనలాభం ఉంటుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, లాభాలు ఎక్కువగా ఉంటాయి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనంద యోగం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, రైతులకి పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో మంచి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల లాభం. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవడం, ప్రశాంతమైన సుఖజీవనం, విద్యాలాభం, ఉద్యోగంలో అనుకూలత, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, శత్రు నాశనాన్ని పొందుకోవడం, వాహన యోగము, విలువైన వస్తు వాహనాదులు కొనుగోలు చేయడం, వివాహ యోగ్యత, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా అనుకూలవంతమైన శుభశ్రీ చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 5 అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి ప్రమాద హేతు, ఏమాత్రం అనుకూలంగా లేనటువంటి పరిస్థితి. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం, ప్రయాణంలో ఇబ్బందులు, లేనిపోని వ్యక్తులతో పరిచయాల వల్ల మీ నష్టాన్ని పొందుకోవడం, కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు దగ్గర షూ పరిశ్రమ నష్టాలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు. లేనిపోని అనవసరపు అపవాదులు, అభాండాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవడం, చాలా తీవ్రమైనటువంటి విమర్శలకు గురే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లో సమయపాలన లేకపోయినా, దృష్టి పుస్తకాల మీద లేకపోయినా అనుత్తీర్ణులు అవ్వడం ఖాయం. ఈ రోజు ఏమాత్రం అనుకూలంగా లేదు. సమయపాలన లేకపోవడం వల్ల విద్యా నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్యులర్ షూ పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేయకండి, మంచిది కాదు. స్వర్ణకార వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. లేనిపోని అపనిందలు, వస్తువులు దొంగిలించబడే అవకాశం ఉంది. తస్మా జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి నష్టదాయకమైన స్థితి. అనుకోని రుగ్మతలు, చాలా ధన నష్టాన్ని పొందుకుంటారు. ఉద్యోగంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. అనవసరపు వివాదాల్లోకి వెళ్ళకండి. ఇదే రోజు మీకు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. ఎవరికైనా సరే పెసర్లు, కందులు దానంగా ఇచ్చుకోండి. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం మంచిది. సెకండ్ హ్యాండ్ వాహనాలు కొనుగోలు చేయకండి. భగవద్గీత పారాయణం 3 నుంచి 7 అధ్యాయాలు చదవండి, అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 8:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి అదృష్టం, చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. విద్యార్థికి ఉత్తమ స్థాయిలో విద్యా లాభం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి ఉంటుంది. ఈ రోజు నియామకాలు ఉంటే తప్పకుండా మీరు అందులో పార్టిసిపేట్ అవ్వండి. మంచి ఉన్నత విద్యా అభివృద్ధిని, ఉద్యోగ ప్రాప్తి పొందిన అవకాశాలు. 2 స్థానాల్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. అంటే 2 కంపెనీలో ఉద్యోగం రావచ్చు. అటువంటి ఉన్నత స్థానం
ప్రయోజనం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, బంధులాభం, మిత్ర సౌఖ్యము, కోర్టు వివాదాలు సమసిపోవడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకోవడం, వస్తువాహన సౌలభ్యం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు లిగ్నిన్ షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. మత్స్యకారులకు మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు లాభం, ఈవెంట్ మేనేజర్కి, బోర్బావుతో వారికి, తోలు లిగ్నిన్ షూ పరిశ్రమల లాభాలు, చాలా మంచి కుటుంబ సౌఖ్యం, ధనయోగం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకోవచ్చును, ఉద్యోగ లాభం, విద్యా లాభం, ప్రశాంతమైన జీవనం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగాన్ని పొందుకోవడం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ లాభం, శత్రునాశనం, మిత్ర లాభాన్ని పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభదాయకమైన స్థితి, చాలా మంచి అదృష్టయోగాను, శుభప్రదమైనటువంటి ఆనందయోగంగా చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారు నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, స్వదేశంలో కూడా విద్యాభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు లిగ్నిన్ షూ పరిశ్రమ లాభాలు, వస్తువాహన సౌలభ్యం, సంతానం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారంలోను, బాణసంచి కర్మాగారంలో మంచి లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు లిగ్నిన్ షూ పరిశ్రమ లాభాలు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు లిగ్నిన్ షూ పరిశ్రమ లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు, ధనధాన్య వృద్ధి, ఆర్థిక విషయాల వెసులుబాటు, రుణ విమోచనం, రోగనాశాన్ని పొందుకోవడం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు దగ్గర షూ పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శుభప్రదమైనటువంటి వస్తువాన్ని సౌలభ్యాన్ని పొందుకోవచ్చు. ఇంత మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 1 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.